నిన్ను చూసి నిజంగా బాధపడుతున్నారు. ఇంత చీప్గా నువ్వు మాట్లాడుతున్నావా అని చెప్పి తెలంగాణకు దాచుకున్నదేమో తెలంగాణలో. అప్పుడు వైఎస్ జగన్ సీఎం ఉంటే భయపడి ఇక్కడ దాచుకున్నావు. నువ్వు చేసింది ఒకటే ఒక పని మంచిది. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే పోయి కలిసి వచ్చి అదే నీ టర్నింగ్ పాయింట్. లేకుంటే ఈసారి కూడా అన్నీ ఓడిపోతుండే నువ్వు. కాబట్టి మళ్ళీ నోరు జాగ్రత్తగా ఉండని జనసేన వాళ్ళకు కూడా చెప్తున్నాను. మీరు ఇష్టం వచ్చినట్టు బట్టలు ఊరబిక్కి తంతం ఇంతమంత మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. మేము మంచిగా మాట్లాడుతున్నాము. తిరుక్కోండి, చేసుకోండి, అన్నీ నిలబడతారా నిలబడండి. బీఆర్ఎస్ బీజేపీతో ఎట్లా పొత్తు ఖాయమైపోయింది. ఆ ప్లాన్తోనే నువ్వు వచ్చినావు ఇక్కడికని ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళకేమో జనాలు వస్తలేవు వాళ్ళిద్దరికి. సో ఏం చేసిన ఒక సినిమా యాక్టర్గా నువ్వు వస్తే నేను చూసేదానికి జనాలు వస్తానని నేను పక్కకు పెట్టుకున్నారు. కాబట్టి ఆల్ ది బెస్ట్. కానీ నరదిష్టి అని నువ్వు తెలంగాణ ప్రజలను అన్నావు. మేము వదిలిపెట్టే ప్రసక్తినే లేదు. మా సెంటిమెంట్తో ఆడుకున్నాను. మా సెంటిమెంట్తో ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తాం. మేము స్టార్టింగ్ నుంచి కూడా నేను కూడా చెప్పినాను ముందు కూడా. మేము కూడా స్టార్టింగ్ పవన్ కళ్యాణ్తో ఇంకా విభేదాలు దేనికి వచ్చినాయి, నరదిష్టి అన్నాడని విభేదాలు వచ్చాయి. లేకుంటే ఆయన గురించి మేము మాట్లాడు ఇంతకుముందే చెప్పినాను కదా నేను. ఏమని చేసుకోమను, కాంట్రాక్ట్ ఆయన చేసుకోమను. వాళ్ళు సినిమాలు చేసుకుంటలేరా? నేను ఒక్కటే అడుగుతాను, నీకు అంత మీ ఫ్యాన్స్ పైన నీకు అంత అది ఉంది కదా, నీకు ప్రేమ ఉంది కదా, నీవు వచ్చిన సినిమా 2 రోజులు ఫ్రీ టికెట్స్ ఎందుకు ఊరికే రేట్లు పెంచమని చెప్పి మమ్మల్ని అడుక్కుంటున్నారు? ఎందుకు రేట్లు పెంచమంటున్నారు? ఎవరిపైన పడుతుంది ఆ భారం? ఫ్రీగా 2 days పవన్ కళ్యాణ్ అయితే నీ వచ్చే మూవీ ఏది వస్తుందో నీ జన సైనికుల కోసము నీ ఫ్యాన్స్ కోసం 2 రోజులు ఆంధ్ర తెలంగాణలో టికెట్ లేకుండా ఫ్రీగా వాళ్ళకి సినిమాలు చూపి. వీళ్ళకి పబ్లిక్ ఎంత వచ్చినా కొద్దీ వీళ్ళకి ఆందాన్ ఎక్కువ. దానికోసమే వాళ్ళు అది చూపించారు. అదే మా దగ్గర ఇంత మంది ఉన్నారని చెప్పేసి అక్కడ మళ్ళీ అమిత్ షా కొని చూస్తే మళ్ళీ ప్యాకేజ్ పెడుతుంది. లేకుంటే కేసీఆర్ ఇస్తాడేమో పెద్ద ప్యాకేజ్ దానికన్నా. లేకుంటే మళ్ళీ జగన్ కూడా మాట్లాడుకోవచ్చు. నాకు అది కూడా డౌట్ ఉంది. చూద్దాం. ఇంకా నేను ఈరోజు చెప్తున్నాను కదా, బీఆర్ఎస్ బీజేపీ దాని తర్వాత జనసేన ముగ్గురు పొత్తుతోనే వచ్చే ఎలక్షన్లు వస్తున్నారు. ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఈరోజు గాంధీ భవన్లో మీ ముందు మాట్లాడుతున్నాను. రాసి పెట్టుకుని వాళ్ళలాగా అబద్ధాలు మాట్లాడటం కాదు. ఈరోజు అయితే నాకు ఆ 3 తెలుసు. అది కూడా నాకు తెలిసినప్పుడు అది కూడా మాట్లాడతా. ఈరోజు అయితే నాకు ఈ 3 తెలుసు. బాబా అంత తడిచిపోతున్నావు. మేము మాట్లాడేది ఇదేంటి సెంటిమెంట్ గురించి మాట్లాడేది నువ్వు తిడుకో అని చెప్తుంటేనేమో భయపడుతున్నాడు. నిలబడమని చెప్పు రాదు. అదే నేను ఒకటే అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన చెప్పమని చెప్పు. ఆంధ్రాలో నిలబడతాడా, తెలంగాణలో నిలబడతాడా? తెలంగాణ అయితే నేను చెప్తున్నా, జడ్చలో నిలబడతారా చూసుకుందాం. మరి నిలబడకుండా ఎందుకు వచ్చిండే? పార్టీ అంటే ఎవరు నిలబడతారు? మళ్ళా ఎవరు? బట్టలు ఊరబిక్తాము, తంతము, చంపుతాము, గండు తీసుకొని షూట్ చేస్తాము, పొడుస్తాము, వాళ్ళకి ఇస్తారా టికెట్? చెప్పు. మళ్ళీ ఆయన నిలబడుకుంటే ఎవరి కోసం వచ్చిండు? బీజేపీ కోసం వచ్చిండా, బీఆర్ఎస్ కోసం వచ్చిండా? క్లారిటీ ఇవ్వాలి. రాజకీయాల్లో క్లారిటీ ఇవ్వాలి. నేను 10 ఏళ్ల కింద నేను ఎమ్మెల్యే అవుతా అని వచ్చిన క్లారిటీగా. అపోజిషన్ నిలబడ్డా క్లారిటీతో ఉన్నా. ఇష్టం వచ్చినట్టు ఆ పార్టీలు ఈ పార్టీలు పోయి పదవుల కోసం పోలేదు. ఆయన పోయిండు. మళ్ళీ అదే అంటారు తెలంగాణ ప్రేమ ఉంటే మరి నరదిష్టి ఎందుకు మాట్లాడి నువ్వు? ఎక్కడొచ్చింది ఇష్యూ? నేను ఎక్కడ మాట్లాడినాను? నరదిష్టి వాళ్ళ కంటి చూపులతోనే చెట్లు చచ్చిపోయినా అన్నారు. ఇష్యూ అక్కడ. నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను ఏమని చెప్పినాను? రండి తిరగండి, ఎవరు వద్దంటలేరు. నువ్వు గుజరాత్లో కూడా పెట్టా పార్టీ, ఎవరు వద్దంటుంది నిన్ను? నేషనల్ పార్టీ అని అన్నారు. మిస్టర్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అని మాట. ఈయనకు అర్హత ఉందా వాళ్ళ ముందు పేరు తీసుకునేదానికి? వాళ్ళ కుటుంబం ఏంది, ఈయనదేంది? ఇందిరాగాంధీ గారు ఈరోజు పేదలకి భూములు ఇచ్చుంటే ఉంటుండేనా భూములు పేదలకి? ఆమె లేకుండా ఉంటే? అబ్బా అంటే మేము తెలంగాణ కావాలని నడితే మేము ఉగ్రవాదులమా? మేము టెర్రరిస్టులమా? మా ప్రాంతం మాకు కావాలని అడుగుని తప్ప. మేము ప్రేమతో పడతాము, డబ్బులకు పడం మేము. ఒకవేళ నిజంగానే పైసలకు అమ్ముడు పోయి ఉంటే తెలంగాణ రాకపోతుండే. ఈ లీడర్లు అందరూ అమ్ముడు పోయినరా? ఎవ్వరు అమ్ముడు పోలే. ఆ రోజు తెలంగాణ కోసం అందరు నిలబడ్డారు. ఇప్పుడు ఆయన మాట్లాడినట్టుగా మాటలు అవన్నీ భారతీయ జనతా పార్టీకి మాట్లాడించిన మాటలుగానే భావిస్తారు. ఎందుకంటే
మా ఇప్పుడు సిద్ధార్థం అడుగుతుంది కదా, మేము జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం. ఫస్ట్ మాకు జాతీయ భావము జాతీయ తత్వము మాకు ఓటు నేర్పేది కాదు. మేము స్వతంత్రం కోసం పోరాడిన పార్టీ వారసులం. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి పార్టీ కార్యకర్తలం. మేము ఆర్టిస్టులకు మేము చాలా గౌరవిస్తాం. ఆర్టిస్టులు అంటే కూడా చాలా ఆర్టిస్టులు ఎవరో మళ్ళీ దీన్ని రెస్పెక్ట్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఆన్ ఆర్టిస్ట్. బట్ ఇట్లా పూర్తిగా పొలిటికల్గా పేమెంట్ తీసుకొని ఆర్టిస్ట్ మాట్లాడటంలో వాల్యూ. తర్వాత మీరు అంటారు తెలంగాణ వేర్పాటువాదము అనేటువంటి మాట అంటున్నామంటే నీ యొక్క అక్కసు బయటపడతా ఉంది. నిజంగా మళ్ళీ చెప్తాను, ఇది తెలంగాణ 4 కోట్ల ప్రజల జాగిరే. 4 కోట్ల తెలంగాణ ప్రజల అయ్యే జాగిరే, నీ అయ్యే జాగిరి కాదు. నేను ఇంకొకటి అడుగుతాను, జనసేనల గురించి కూడా అడుగుతాను. నేను ఈయన ఆంధ్ర పార్టీ పెట్టి పాపం చాలా మంది తిన్నారు. మళ్ళీ ఎమ్మెల్సీ వీళ్ళు అన్నకి ఎందుకు ఇప్పించుకుండు? అన్నకి? ఆయన వెనక తిరిగి పని చేసేటోళ్ళకి ఇప్పించుకోవచ్చు కదా. నాగబాబుకి ఎందుకు ఇప్పించుకుండు? డిఫరెన్స్ లేకపోతే శంకర్ గౌడ్కి ఇయ్యనుండే, ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వలేదు? ఆలోచించండి. ఆయన ఓన్లీ ఫ్యామిలీ ఒక రౌండ్ చేసుకొని ఉన్నాడు. ఆయన మేనల్లుళ్ళు ఆయన అని చెప్పేసి. సరే, ఈరోజు మళ్ళీ పెట్రోల్ డీజిల్ పైన కూడా మాట్లాడవచ్చు కదా. ఈరోజు రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పి కూడా అడగచ్చు కదా. పేదవాళ్ళకి కదా పెరిగేది, పైసలు ఉన్న వాళ్ళకి ఏం పెరుగుతలేదు కదా. ఎంత 200 అయినా కొంటారు వాళ్ళు. మరి ఎందుకు రేట్లు పెంచుతారని మాట్లాడచ్చు కదా. ఆయనకి సొంతంగా మాట్లాడలేడు. త్రివిక్రమ్ ఏదో డైలాగ్ రాస్తే మాట్లాడతాడు. ఆ మధ్యలో ఇంగ్లీష్ పదాలు కూడా అమిత్ షా వినేటియే మాట్లాడతాడు, వేరే వినోదాన్ని మీద మాట్లాడాడు. సో కాబట్టి ఈయనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉండే త్రివిక్రమ్కి. మీరు ఆయన అడగండి ఇప్పటి నుంచి, పవన్ గారు ఆయన అడగకండి. నేను ఇప్పుడే చెప్పినాను, అది పట్టాశికం. నాకు జనవాడ గురించి బాగా తెలుసు, రూల్స్ గురించి తెలుసు. భూమిలో పట్టాశికం అనేది ఒక ఓనర్ ఉండొచ్చు, పట్టా అది. కానీ శిఖం అని ఎందుకంటారు? అది చెరువు, ఆ నీళ్లు ఉంటే నువ్వు దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. సంవత్సరానికి ఎప్పుడైతే నీళ్లు ఉండేవో, అంటే ఎండాకాలం డిసెంబర్ నుంచి ఉంటే నువ్వు ఒక పంట వేసుకోవచ్చు అంతే, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఆయన అనిన దాంట్లో అది పట్టాశిఖం అనేది, పట్టాభూమి అనేది కరెక్ట్. కానీ ఆయన అనిన దాంట్లో ఒక తప్పు ఏంటంటే ఎవరు అక్కడికి రావద్దు, ట్రెస్ పాసింగ్ అని జర్నలిస్ట్ అన్నది, తెలంగాణ జర్నలిస్ట్ అన్నది మాత్రం తప్పు. మీరు ఎక్కడికైనా పోయి అది ఫ్యాక్ట్స్ కరెక్టా కాదా అని ఫొటోస్ తీసుకునే స్వేచ్ఛ జర్నలిస్టులకు ఉన్నది. ఈరోజు అక్కడ పోయిన ఎవరు? జర్నలిస్టులే కదా. ఫోటోలు తీసింది వాళ్ళే కదా. ఆయన నేను కేసులు బుక్ చేస్తా అని. ఇంక ఎందుకు భయము? గోశాల అన్నావు, చెరువు ఉందన్నావు, కన్నా పట్టా అన్నావు, భయం ఏముంది? ఫోటోలు తీసుకుంటే గోశాలనే కదా. ఆవుల దగ్గర పోయి ఫోటోలు తీసుకోవద్దా? పెట్టు కేసును. మొన్న కూడా చూస్తాం కదా, నువ్వు ఆంధ్రాలో మా వాళ్ళపైన కేసులు పెడతాను, నేను ఐ టోల్డ్ ఇదేం కేసులు పెట్టొద్దన్నా, అరెస్ట్ చేయొద్దన్నాను. ఎప్పటి నుంచి? ఒక ఎమ్మెల్యేగానే ఉన్నారు, మినిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు. మినిస్టర్ గారు మీరు పోలీసు వాళ్ళు చెప్పి అరెస్ట్ చేయొద్దంటే ఆపుతారా? సెక్షన్స్ ప్రకారం పోతారు. అది ఏం సెక్షన్, ఏ కేసు అనేది అది పోలీసు వాళ్ళు, లా అండ్ ఆర్డర్ వాళ్ళు చూసుకుంటారు. అంటే ఇక్కడ కూడా అటెండ్ చేయాలనుకుంటున్నా ఏంది? ఇష్టం ఉన్న గో అరెస్ట్ అని. ఆయనకి వాళ్ళు అన్ని గోల్డ్ ప్లేట్లు అన్ని ఇచ్చినాడు. కష్టపడి వచ్చిన వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. థ్యాంక్ యూ. గెలిచిన నేను, ఇట్ ఈస్ నాట్ మై వర్డ్స్. మళ్ళీ ఒకసారి వినండి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ. ఆంధ్రాలోనే దిక్కులేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి.